చున్నానయా, నీ కృప కొరకు కనిపెట్టుచున్నానయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. కీర్తనలు 102వ సంకీర్తన 17వ వచనము. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో ఇష్టమైన వాగ్దానము పరలోకపు తండ్రి ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు. దీనులు, దరిద్రులు, దిక్కులేని వారు, ఆపదలు, అప్పుల్లో, చిక్కుల్లో ఉన్నవారి పక్షాన దేవుడు ఈరోజు ఉన్నాడు, నిరాకరింపక వారి వైపు తిరిగి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. మరి నీవు నేను చేయవలసిన అత్యంత ప్రాముఖ్యమైన పని ఏంటంటే ప్రార్థన. అనగా మన శక్తి, మన సామర్థ్యము, మన బలము, మన ధనము ఏది నాకు సహాయం చేయదయ్యా అని రెండు చేతులు దేవుని వైపు ఎత్తి సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకుంటే ప్రార్థన. మన శక్తి, మన సామర్థ్యము, మన యొక్క సమస్తమైన జ్ఞానము, సమస్తమైన బలగము సమర్పించి, దేవా ఇది మా వలన కాదయ్యా, 100% కంప్లీట్ సరెండర్ టు గాడ్. ఈరోజు ఆ కృప దేవుడు మనకు దయచేటకు అటువంటి మనసుతో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తావో, ప్రభువా నాకు సహాయం చేయి, మనుషులు ఎవరూ సహాయం చేయలేరయ్యా, ఎవరు నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకోలేరయ్యా, కేవలము అవసరతను బట్టి లేక మేలు కొరకు లేక లాభం కొరకు మనుషులు నన్ను వెంబడిస్తున్నారు, నన్ను మెచ్చుకుంటున్నారు, నాతో ఉన్నారేమో తండ్రి. ఈరోజు ఎవరో ప్రభువా నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకొని ప్రభువా నన్ను లేవనెత్తలేరు, తప్పించలేరు, నిలబెట్టలేరు. ప్రభువా మీరు మాత్రమే యేసయ్యా నా చేయి పట్టుకొని నన్ను లేవనెత్తగల దేవుడు అయ్యా. ప్రభువా నాకు సహాయం చెయ్యి. ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దరిద్రుల ప్రార్థన నిరాకరింపక దీనుల ప్రార్థన ఆయన చెవి ఒకటకు వారి వైపు తిరిగి ఉన్నాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఉదయకాలంలో నిజమే దేవుని వాక్యం సెలవిస్తుందండి. కీర్తనలు 107వ సంకీర్తన 19-20 వచనాలు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో ఉండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఎంత గొప్ప వాగ్దానము. ఈరోజు నీ జీవితంలో ప్రభువా ఆ రీతిగా సహాయం చేయనైనా అని వేడుకున్నప్పుడు యథార్థంగా నిజంగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు అని వాక్యం సెలవిస్తున్నారు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడి నా మాట విని వణుకుచుండను, అట్టి వారిని నేను చూసుకుంటున్నాను, అట్టి వారిని గురించి నేను కనిపెడుచున్నాను, మనకి సహాయం చేయటకు నేను నిలబడి ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దయ కలిగి కృప చూపుటకు ఆయన మన కొరకు నిలబడి ఉండగా ఈరోజు దేవుని సన్నిధిలో చేరి ఏ సమస్యలో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా, ఎటువంటి కష్టంలో ఉన్నా కరుణా సంపన్నుడైన దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు నీకు సహాయం చేయటకు, నిన్ను లేవనెత్తుటకు, నిన్ను ఆదరించుటకు, బలపరచుటకు, కృప చూపుటకు, సమస్యలను సాక్ష్యములుగా మార్చుటకు, స్తుతి వస్త్రము నీకు తొడిగించుటకు, ఆయనకు సాక్షిగా జీవించుటకు ఆయన నీ కొరకు నిలబడి నీ వైపు తిరిగి ఉన్నాడు. రండి కలిసి ప్రార్థన చేసుకొని వాగ్దానము పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఇంత గొప్ప వాగ్దానం ప్రభు ఈరోజు ప్రార్థనలోకి ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నారయ్యా. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక అయ్యా మా వైపు తిరిగి అయ్యా మీరు చెవియొగ్గున్నారయ్యా. మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలము ప్రభు ఎందరైతే ప్రభా ఎటువంటి సమస్యల్లో ఉన్నానో ప్రభా, కష్టాల్లో, దుఃఖాల్లో, కన్నీటితో, అనారోగ్య పరిస్థితిలో, దిక్కుతోచిన పరిస్థితిలో ప్రభా ముందుకు సాగలేక తండ్రి కృంగిపోయి కృషించిపోయి ప్రభా నీ బిడ్డలో తండ్రి ఎంతైతే ప్రభా మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో, ఏ రీతిగా ప్రార్థన చేయవలనో అని కూడా ప్రభా అయ్యా రాకుండా ప్రభా మాట రాకుండా ప్రభా దుఃఖంలో ప్రభా దిగజారిపోయిన బాధపరితమైన పరిస్థితులు ఉన్నారు ప్రభా. ఈరోజు మీరు వాగ్దానం చేస్తున్నారు, నజరుడైన యేసు నామములో తండ్రి వారిని లేవనెత్తండి, బలపరచండి, వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించండి, ఆరోగ్యం దయచేయండి, నెమ్మది దయచేయండి,
ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రభు లేవనెత్తనయ్యా. ఆశ్చర్యమైన సహాయం విడుదలకు దయచేయమని మీకు సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని వేడుకొంచాం. నీకే మహిమ, ఘనత, ప్రభావములు సమర్పిస్తూ యేసు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.